రామ్ ప్రసాద్ గారి మరణం నిజంగా మా లయన్స్ డిస్ట్రిక్ట్ T20 ఒక దుర్భాంతికరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన చాలా హెల్తీగా కనబడేవాడు, హెల్తీగా ఉండేవాడు, ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేటువంటి వ్యక్తి, చార్టర్ మెంబర్, అంత యాక్టివ్ ఉన్నాడు. కాబట్టి ఆయన తర్వాత అంటే నవభారత్ తర్వాత ఎన్నో క్లబ్బులు ఎక్స్టెండ్ చేయడం. అదేవిధంగా రీసెంట్గా నేను మన మేడం గారి మొన్ననే ప్రమాణ స్వీకారానికి చాలా గ్రాండ్గా ఆయన్నే ఉండి ఆయన ముందుండి చేయడం జరిగింది. చాలా కార్యక్రమాల్లో అంటే లయన్స్ నిజంగా కాకుండా ఆయన ఎన్నో ఆర్గనైజేషన్కి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు, అన్ని యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉన్నాడు. మరి నిజం కూడా చాలా దురదృష్టకరం అది. ఇక అది మన చేతిలో లేని పని. ఇందాక మన జగనాని గారు చెప్పినట్టు అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సాన్నిహితో మృత్యు కర్తవ్యో దైవ సంభవ అంటారు. మృత్యు అనేది నిత్యం మన సాన్నిధ్యంలోనే ఉంటుందంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి కర్తవ్యం దైవ సంభవ, మనం చేసే కార్యక్రమాలు మనం ఎప్పటికీ జీవితంలో గుర్తుండే, మన తర్వాత కూడా తదనంతరం కూడా గుర్తించేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి చాలా చక్కగా చెప్పారు కదా. మరి నిజంగా కూడా వారికి భగవంతుడు మంచి శాంతిని, వారి ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఓం శాంతి.